నీ ఊసులు ఓ చిన్న ప్రేమకథ. వర్షం పడుతోంది. హైదరాబాద్లోని ఓ బస్టాండ్ దగ్గర ఓ అమ్మాయి ఆశ్రిత. ఆమె చేతిలో పుస్తకం, కళ్లలో కలలు. ఎదురుగా నిలబడి ఉన్నాడు విశ్వ. మూడోసారి చూశాడు. ఇదే అమ్మాయి పక్కన బస్సు కోసం నిలబడడం ఇది మూడోసారి. ఆమె ముఖంలో ప్రశాంతత, కనురెప్పల కదలికలో కవిత్వం కనిపించేవి. విశ్వ ఐటి ఉద్యోగి. ఉదయం 9కి బస్సు ఎక్కడం, రాత్రి 7కి దిగి ఇంటికి వెళ్లడం ఇదే రొటీన్. కాని ఈ మధ్య ఆమె కనిపించకపోతే ఏదో కోల్పోయిన భాష. ఒక రోజు ధైర్యంగా అడిగాడు. హాయ్, నేను విశ్వ. మనం ఒకే బస్సులో ఎన్నోసార్లు ప్రయాణించాం కదా. ఆమె నవ్వింది. నేను ఆశ్రిత. పుస్తకంలో ఉండిపోయి బయటివాళ్లనే మర్చిపోతుంటాను. ఆ నవ్వు అతని హృదయంలో గుబురుగా అనిపించింది. అనేక రోజులు ఇలా గడిచిపోయాయి. ఒకే బస్సు, ఒకే సమయం, అదే చిన్న సంభాషణలు. కాఫీకి పిలిచాడు ఒకరోజు. ఆశ్రిత అంగీకరించింది. ఆమె గురించి తెలిసే కొద్దీ ఆశ్చర్యపోయాడు. ఆమె బుక్ బ్లాగర్. మంచి కవితలు రాస్తుంది. తనకెదురుగా కూర్చొని చిన్నగా నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నప్పుడు విశ్వకి మరో ప్రపంచమే కనిపించింది. ఒకసారి అడిగాడు, నీకు ప్రేమలో నమ్మకం ఉందా? ఆమె చిరునవ్వుతో సమాధానమిచ్చింది. ఒక మంచి పాఠం చెప్పగలిగే ప్రేమలో నమ్మకం ఉంది. అతను మనసులోనే అనుకున్నాడు, ఒక పాఠం కాదు, నీతో జీవితం నేర్చుకోవాలనుంది. మరిన్ని రోజులు గడిచిపోయాయి. ఒక రోజు ఆశ్రిత లేనిది గమనించాడు. ఆఫీసు నుండి బయటకి వస్తూ మెసేజ్ పంపాడు, నువ్వు బాగున్నావా? ఆమె సమాధానం ఒక్కటే, నాన్న ఆసుపత్రిలో ఉన్నారు. 2 రోజులు వరకు కుదరదు. విశ్వ వెంటనే ఆసుపత్రికి వెళ్లాడు. ఆశ్రిత ఆశ్చర్యంతో చూసింది. నీకు చెప్పలేదు కదా. నువ్వు ఒక్కసారి కనపడకపోతే నా రోజు మొత్తం వర్షంలో తడిచిన పుస్తంలా అయిపోతుంది. ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. ఇప్పటివరకు చాలా పుస్తకాలు చదివాను. కాని నువ్వు నా కథలో తొలి వాక్యం అవుతావని నమ్మలేదు విశ్వ. మౌనం, కానీ గుండె ధ్వని శబ్దంగా వినిపించింది. కొన్ని నెలలు గడిచాయి. ఆశ్రిత నాన్నకు శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. ఒక సాయంత్రం, ఎలాంటి రెడ్ రోస్లు, గిఫ్ట్లు లేకుండా, విశ్వ ఆమె ముందు నిలబడ్డాడు. ఇది నా చివరి ప్రశ్న, నా కథలో జీవితం పొదిగే పాత్ర అవుతావా? ఆమె చేతిలో ఉన్న పుస్తకం వదిలివేసి అతని చేతిని పట్టుకుంది. ఇప్పుడే మొదలైన ప్రేమ కథలో నేను హీరోయిన్. వర్షం పడుతోంది. కాని ఈసారి తడిచిన వారిద్దరూ హృదయాలతో కాదు, హర్షంతో, ప్రేమతో. డ్యాష్ డ్యాష్ డ్యాష్. ఇలా ఒక చిన్న ప్రేమకథ, అతి సాధారణ పరిచయం, ఒక జీవితపు భాగస్వామ్యంగా మారిన మధుర జ్ఞాపకం. ఇంకా ఇలాంటి ప్రేమకథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.